హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మిస్టర్ బ్యాచిలర్ ఫుడీస్. ఈ రోజైతే మనం జుట్టు కోడి గుడ్లు దాంతోపాటు లివర్లు రెండు కలిపి ఫ్రై అయితే చేయబోతున్నా. ఎలా చేయాలో చూద్దాం. మరి ఆ వైట్గా కనిపిస్తున్న దాంట్లోనే కోడిగుడ్డు రెడీ అవుతుంది. సో దాంతోపాటు లివర్లు కూడా ఉన్నాయన్నమాట. మా నాన్న అయితే 2 కోళ్ళు అయితే తెచ్చాడు. సో ఆ 2 కోళ్ళు కట్ చేస్తే అందులో నుంచి వచ్చిన గుడ్లు దాంతోపాటు లివర్లు అనమాట. ఈ రెండింటిని కలిపి ఫ్రై చేసి తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్రై మామూలుగా తిన్నా సరే సూపర్గా ఉంటుంది. రైస్లోకి తిన్నా సరే చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ ఫ్రైని. సో ఇప్పుడైతే ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక బౌల్ అయితే పెట్టుకోండి. అందులో ఒక 4 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని, తర్వాత ఎండుమిర్చి 2 ఎండుమిర్చి వేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకొని, దానితో పాటు అర చెంచా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోండి. కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు అలా వేగనివ్వండి ఉల్లిపాయల్ని. వేగాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు వేగాక ఇప్పుడు ఆ లివర్లు, దాంతోపాటు నేను ఫస్ట్ చెప్పినట్టుగా గుడ్డు రెడీ అవుతుంది అని చెప్పాను కదా, ఆ వైట్ అది ఈ లివర్లు అయితే వేసుకోండి. ఫస్ట్ ఆ గుడ్లు అయితే వేసుకోవద్దు, ఎందుకంటే ఫస్టే వేసుకుంటే కరిగిపోయి అందులో మెల్ట్ అయిపోతాయి అనమాట, ఉండవన్నమాట. సో అందుకే ఫస్ట్ వీటిని లివర్లని దాన్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని వేగనివ్వండి. అందులో ఉన్న వాటర్ మొత్తం పోయి చూడండి ఇలా ఫ్రై అవుతుందన్నమాట. ఒక 5 నిమిషాలు మూత పెట్టి వేయించుకుంటే ఇలా ఫ్రై అవుతుంది. ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ వేసుకోండి, సరిపడా వాటర్ అయితే పోసుకోండి అందులో. ఇప్పుడు మనం వాటర్ పోసాం కాబట్టి ఆ గుడ్లు అయితే ఉన్నాయి కదా, ఆ ఎల్లోలు అంటే ఇవి వచ్చేసి మన ఎగ్గులో లోపల ఎల్లో ఉంటుంది కదనమాట, అవి అనమాట ఇవి. సో ఆ గుడ్లన్నిటిని అయితే ఇప్పుడు ఆ వాటర్ వేసుకున్నాక అందులో వేసుకోండి. ఆ వాటర్లో ఉడికిపోతాయి అన్నమాట, మెల్ట్ అవ్వవు ఇంకా. సో ఇప్పుడు అవి వేసుకున్నాక మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు వేగనివ్వండి. ఒక 5 నిమిషాలు అయ్యాక వాటర్ అన్నీ ఎగిరిపోతాయి. ఎగిరిపోయి మనకి మంచిగా చూడండి ఇలా మంచిగా వేగుతుంది. ఇంకా ఇప్పుడు ఇందులో 1.5 స్పూను కారం అయితే వేసుకోండి. తర్వాత అర చెంచా ఉప్పు అయితే వేసుకోండి, ఎందుకంటే మనం ఫస్ట్లో ఆల్రెడీ ఒక అర చెంచా వేసుకున్నాం కదా. ఇప్పుడు అర చెంచా ఉప్పు మాత్రమే వేసుకొని జాగ్రత్తగా కదపండి, ఆ గుడ్లు పగలకుండా. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఒక 4-5 వెల్లుల్లి, దాంతోపాటు ధనియాల పొడి, గరం మసాలా, ఈ మొత్తాన్ని ఉల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకొని ఈ మసాలాని వెల్లుల్లిని కలుపుకొని అందులో వేసుకోండి. తర్వాత దాంతోపాటు కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు వేగనిస్తే మనకి టేస్టీ జుట్టుకోడి గుడ్లు లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. అంతే, చాలా సింపుల్. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కనుక ఎప్పుడు తినకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మామూలుగా బాయిలర్ చికెన్ కంటే కూడా ఇది తెచ్చుకొని తినండి, టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.